సో ఎప్పుడన్నా రిగ్రెట్ ఉంటుందా? అప్పుడప్పుడు డబ్బుల విషయంలో అనిపిస్తుంది. అంటే ఒకటి సార్, మీకు తెలుసు ఇండస్ట్రీ ఈజ్ నాట్ స్టేబుల్ ఎనీ టైం. సావిత్రి గారి కాలం నుంచి చూస్తున్నాము. సో డబ్బులు ఒకసారి ఫుల్గా వస్తాయి, ఒకసారి ఏమి ఉండవు. ఈ అప్స్ అండ్ డౌన్స్ చాలా జరుగుతూ ఉంటాయి. సో దానికి తగ్గట్టుగా కొంచెం ప్లానింగ్ చేసుకుంటే, నేను అందుకే ఒక ఆల్మోస్ట్ 10 years నేను సాఫ్ట్వేర్లో వర్క్ చేసి ఆ డబ్బులని కూడబెట్టుకొని దాని ద్వారా కొంచెం ప్లాన్ చేసుకున్నాను. అందుకనే అది ఇంట్లో సపోర్ట్ ఉండాలి. ఉంది సార్, డెఫినెట్లీ సపోర్ట్ ఉంది. అంటే మా ఇంట్లో నాన్నగారు కానీ, నేను కానీ, మా ఇంట్లో ఎవరు కానీ డబ్బులకు పెద్దగా ఇంపార్టెన్స్ ఇవ్వం సార్. అంటే ఇలా లావిష్గా ఉండాలి, అలా వెళ్ళాలి అని. ఓకే, మనకు హ్యాపీగా ఉండడానికి ఎంత అవసరమో అంత ఉంటే చాలు. దీనికోసం అలా ఇలా ఇప్పుడు ఎందుకంటే యూఎస్లో జాబ్ అంటే మంచి డాలర్స్లో సంపాదించుకునేవాడిగా. సో వెళ్ళి సంపాదించుకో అని నాకు ఇంట్లో కూడా ఎప్పుడు ప్రెషర్ లేదు. సో నాకు నచ్చింది నేను చేస్తా అన్నప్పుడు ఫుల్ సపోర్ట్ ఇచ్చారు కాబట్టి నేను ఐ కుడ్ డూ దిస్. సో మరి మీ సహచరులు, జబర్దస్త్ సహచరుల వాళ్ళ ప్రోత్సాహం కానీ ఎలా ఉంటుంది? చాలా చాలా బాగుంది సార్. ఇప్పుడు మొన్న ప్రీ రిలీజ్కి కూడా ఆది, రామ్ ప్రసాద్, రాఘవ్ గారు, మా జబర్దస్త్ టీం తేజ అందరూ వచ్చారు సపోర్ట్ చేయడానికి. బాబు, సందీప్ అందరూ వచ్చారు. ఎందుకంటే వాళ్ళకి కూడా మన టీం నుంచి ఒక డైరెక్టర్ అవుతున్నారు. ఎందుకంటే నెక్స్ట్ ఉన్నారండి చాలామంది. ఇప్పుడు చూసే వాళ్ళకి ఏంటంటే ఈ జబర్దస్త్లో చేసే వాళ్ళందరూ డైరెక్టర్లు అయిపోతారా నెక్స్ట్ ఏంటిది. కానీ ఒక జబర్దస్త్ స్కిట్ చేస్తున్నప్పుడు ఒక స్టోరీ రాసుకోవడానికి హెడ్, టెక్స్ట్, బాడీ అండ్ ఈ ఎండ్ ఇవన్నీ ఎలాగైతే సినిమా గురించి రాసుకుంటామో అలాగే రాసుకొని దాన్ని ఎగ్జిక్యూట్ చేయడానికి మిగతా డిపార్ట్మెంట్స్తో, కాస్ట్యూమ్ వాళ్ళు, మేకప్ వాళ్ళు, ప్రాపర్టీస్ ఇవన్నీ వాళ్ళతో మాట్లాడి మనకు స్కిట్ మీద ఏం కావాలి ఇవన్నీ కూడా అది ఒక ప్రాపర్ సినిమాకి వచ్చే ఎక్స్పీరియన్స్ సార్. వారం వారం ఒక సినిమా రిలీజ్ అయినట్టు మాకు అక్కడ. సో ఆ ఎక్స్పీరియన్స్ అట్లా అని చెప్పేసి పూర్తిగా టెక్నికాలిటీస్ తెలియవు. ఎందుకంటే 5.1 SFX ఇవన్నీ తెలియాలంటే కొంచెం దాని మీద వర్క్ చేసి ఉండాలి. బట్ అదర్వైజ్ ఎగ్జిక్యూషన్ పార్ట్ వరకు మాత్రం అదొక డెఫినెట్లీ ఎక్స్పీరియన్స్ అండి. 100% సార్, 100%. అండ్ మాకు ఈ సినిమాకి నాకు పర్టికులర్గా నాకు ఒక ప్రైడ్గా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే, నేను ఇచ్చిన టైం లైన్ ప్రకారం ఇన్ని రోజులు ఫినిష్ చేస్తా, ఇంత బడ్జెట్లో ఫినిష్ చేస్తా అన్నది ఎక్కడ క్రాస్ అవ్వకుండా విత్ ఇన్ ద బడ్జెట్, విత్ ఇన్ ద టైం లైన్ ఫినిష్ చేశాను సార్. అది నాకు హ్యాపీ. సో మరి మీ గురువుకి ఎప్పుడు చూపిస్తుంది? మా గురువు గారికి పంపించాను మెసేజ్. సో ఆయనకు తెలుసు, బట్ హీఈస్ బిజీ విత్ మహేష్ బాబు గారి మూవీ కదా. సో చూద్దాం, నాకు కుదిరినప్పుడు లింక్ అయితే పంపిస్తా, ఆయనకు ఫ్రీ ఉన్నప్పుడు చూస్తారు. ఐ డోంట్ వాంట్ టు వాళ్ళని వెళ్ళి ఇబ్బంది పెట్టడం అనేది నాకు ఇష్టం ఉండదండి. ఈవెన్ అనిల్ గారిని కూడా పిలవడానికి మొన్న చాలా ఇబ్బంది పడ్డాను. అరే పిలవడం, ఆయన బిజీగా ఉన్నారు, పిలవాలా వద్దా అనుకుంటూ ఇంకా తప్పదు అన్నట్టుగా పిలిచాను. కానీ తప్పదు ఇన్ ద సెన్స్ నాకు అవసరం ఆయన రావడం సినిమా ప్రమోషన్కి, నాకు ఇంకా తప్పదు నేను పిలవాల్సిందే అన్న సిచ్యువేషన్లో పిలిచాను. కానీ ఆయన హీ వాజ్ వెల్కమింగ్. సో సేమ్ థింగ్ రాజమౌళి గారికి కూడా నేను వెళ్ళి సార్ ఇది అని ఎందుకు ఆయన బిజీగా ఉన్నప్పుడు బస్ చేయడం అని చెప్పి. అదర్వైజ్ ఆల్వేస్ వీఆర్ ఇన్ టచ్. నెక్స్ట్ ఆల్రెడీ కామాఖ్య మూవీ అవుతుందండి. దట్స్ ఎ ఫీచర్ ఫిల్మ్, థియేట్రికల్ వన్. సో ఆల్మోస్ట్ 95% అయిపోయింది. ఇంకొక 5% అయిపోతే విల్ గో ఫర్ ద పోస్ట్ ప్రొడక్షన్.